Hello guys, welcome to our channel Power of Movie Lover, and this is Venky. యూట్యూబ్ లో తన మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే వెళ్తుంది. లేదంటే తన మూవీనే ఫస్ట్ ప్లేస్ లో ఉండి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్తుంది. బట్ నిన్నది గోట్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అటు ఆడియన్స్ ని ఇటు ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేయడంతో రికార్డ్స్ విషయంలో వెనకబడిందని చెప్పొచ్చు. ఇక బుకింగ్స్ లో ఇంద్ర అండ్ సరిపోద శనివారం దుమ్ము దులిపేస్తుండగా వీటి డీటెయిల్స్ తో పాటు రిమైనింగ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే తంగలాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days రన్ కంప్లీట్ చేసుకోగా థర్డ్ డే తెలుగు స్టేట్స్ లో మరోసారి 63 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 days షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 1.26 కోట్లు, సీడేలో 30 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.6 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 4.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో 21 కోట్ల పైన గ్రాస్, కర్ణాటకలో 2.4 కోట్లు, కేరళలో 1.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 9 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 40 కోట్లు దాటగా షేర్ వాల్యూ 19 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 27 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన రేపటి నుంచి టార్గెట్ 21 కోట్లు అయితే ఉంటుంది. ఇక శ్రీ విషయానికి వస్తే ప్రీమియర్స్ తో 9.4 కోట్లు, డే 1 55.4 కోట్లు అండ్ డే 2 35.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సాటర్డే మరోసారి గ్రోత్ చూపిస్తూ 45.7 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ ఇండియాలో 145 కోట్లు దాటింది. అసలు వీకెండ్ కి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 145 కోట్ల పైన నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో అఫీషియల్ గా 200 కోట్ల నెట్ మార్క్ ని అందుకోబోతుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కమిటీ కురాలు విషయానికి వస్తే 8వ రోజు తెలుగు స్టేట్స్ లో 35 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా 9వ రోజు మరోసారి గ్రోత్ చూపిస్తూ 52 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 9 days షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 2.7 కోట్లు, సీడెల్లో 58 లక్షలు, ఆంధ్రాలో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 56 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో 3.4 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ విషయానికి వస్తే డే 2 90 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 మరోసారి కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ అన్ని సినిమాల్ని డామినేట్ చేసి పట్టేసింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 1.12 లక్షలు, సీడేలో 22 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.16 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా 3 days షేర్ తెలుగు స్టేట్స్ లో 2.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 4.5 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 4.8 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇంద్ర సినిమాకి బుకింగ్స్ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ 22nd మెగాస్టార్ బర్త్డే ఉండడంతో చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ లాస్ట్ 2 days గా 24 hours బుకింగ్స్ చూస్తే 10,000-15,000 పైగా టికెట్స్ సోల్డ్ అవుతూ బుక్ మై షోని షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. రీ రిలీజ్ అయిన సినిమాల్లో సీనియర్ హీరోస్ పరంగా టాప్ నెంబర్ పెట్టే అవకాశాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో నాగార్జున గారి బర్త్డేకి పెట్టబోయే టార్గెట్స్ పెద్దవే ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని సరిపోద శనివారం బుకింగ్స్ యుఎస్ లో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ఇంకా 11 రోజులున్నా కూడా అప్పుడే $50,000 మార్క్ దాటి టైర్ 2 హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా టైర్ 1 హీరోల పరంగా కూడా ఇది వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. యుఎస్ లో నాని పవర్ ఏంటో చూపిస్తుంది ఈ ఫిల్మ్. బుకింగ్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాలేదు కూడా. నాని సమూజ్జైన విజయ్ దేవరకొండ లాస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి 3 days కి ముందు $50,000 మార్క్ దాటితే దాన్ని 11 రోజుల ముందే దాటింది ఈ ఫిల్మ్. మరి రిలీజ్ టైం కి లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక ది గోట్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో 24 hours కంప్లీట్ అయ్యేలోపు 29.2 మిలియన్ వ్యూస్ ని అండ్ 1.23 మిలియన్ లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుంటూ రికార్డ్ అయితే పెట్టలేకపోయాయి. వ్యూస్ పరంగా ఆల్ టైమ్ టాప్ 4 ఇన్ సౌత్, లైక్స్ పరంగా ఆల్ టైమ్ టాప్ 8. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 1 మిలియన్ లైక్స్ ని ఎక్కువసార్లు అందుకున్న హీరోగా విజయ్ ఖాతాలో నెంబర్స్ పెరుగుతూనే పోతున్నాయి. ఇది విజయ్ కెరీర్ లో 5th 1 మిలియన్ లైక్స్ ట్రైలర్. మరి ఈ విషయంలో విజయ్ ని ఏ హీరో బీట్ చేస్తాడో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇంద్ర అండ్ సరిపోద శనివారం డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.